నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, బాధితులకు పరామర్శ, ఇంటింటికెళ్లి నష్టం అంచనాకు ఆదేశం. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా, జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ. ఖమ్మం వరద బాధితులకు తీరని శోకాన్ని మిగిల్చిన మున్నేరు, కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన, ఆదుకోవాలని విజ్ఞప్తి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రారంభం కాని రాకపోకలు, వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవరం. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటనలు, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. వరదపై సర్కార్ సకాలంలో స్పందించలేదని బీఆర్ఎస్ ఆరోపణ, మున్నేరు ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శ. వ్యవసాయ రంగంలో 7 కీలక అంశాలకు కేంద్రం ఆమోదం, 14,000 కోట్లతో కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ నిర్ణయం. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ గారు బహుశా నేను అనుకుంటున్నాను 30th 31st నాడే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో వారి కాన్ఫరెన్స్ వారికి రాబోయేటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు వారందరినీ గేరప్ చేయటం వల్లే ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అరకొరగా ఈ జిల్లాకు సంబంధించి దురదృష్టకరమైన పరిస్థితిలో 3 చనిపోయారు. కానీ జరిగినటువంటి ఈ వరదలు చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున నివారణ, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు. కాబట్టే ఈరోజు రాష్ట్రం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగాం. ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు అందరికీ, జిల్లా మంత్రులందరికీ సమాచారం ఇస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో ఏ కార్యకలాపాలు చేయాలి, ఏ రకంగా రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకి సంప్రదిస్తూ వారికి సలహాలు సూచనలు చేస్తూనే అధికారులు కూడా అవసరం అయినట్టుగా అవసరమైతే రాష్ట్ర స్థాయి నుంచి కూడా అధికారులు పంపించి నివారణ చర్యలు చేపడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి మనం ఖమ్మం జిల్లాను చూస్తేనే మున్నేరు నది సంబంధించి అలా బ్రిడ్జి పై నిలబడితే నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు చూడలేదు అంత పెద్ద వరదని. అట్లాగే మధిర శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను, అంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అసలు మధిర శాసనసభ నియోజకవర్గంలో పోవటానికి రాకపోకలు బంద్ అయినటువంటి దృష్టాంతం ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద ఎత్తున వాగులు పొంగే, నదులు ప్రవహించాయి. ఇటువంటి పరిస్థితులను కూడా చివరికి అర్ధరాత్రి సబ్స్టేషన్లు మునిగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగినా, స్తంభాలు ఇరిగిపోయినా అర్ధరాత్రి సమాచారం కూడా అందుకొని విద్యుత్ శక్తికి సంబంధించిన అధికారులు ఆ నీళ్లలో కూడా ప్రయాణం చేస్తూ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర సిబ్బంది పనిచేసుకుంటూ ముందుకు పోతూ చీకట్లో ఉండకూడదని ప్రజలు నివారణ చర్యలు చేసుకుంటూ వచ్చారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఇటు కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎప్పటికప్పుడు ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సినటువంటి ఎక్కడైతే వరద వచ్చిందో అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి సెంటర్స్ ఏర్పాటు చేసి, భోజనాలు ఏర్పాటు చేసి కావలసిన చర్యలన్నీ తీసుకుంటూ
నివారణ చర్యలు చేసుకుంటూ వెళ్ళారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యావత్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ముందుండి చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కాబట్టి. అట్లాగే మంత్రులుగా నేను అనుకుంటా బహుశా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు చూడలే క్షేత్రస్థాయిలో మంత్రులు ఈ రకంగా వెళ్ళి అక్కడే నిలబడి అక్కడే కూర్చొని పనిచేయించినటువంటి సంఘటనలు. ముఖ్యమంత్రి గారిని మంత్రులుగా భారీ నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి గారు హుటాహుటిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ రివ్యూ చేసుకో, గేట్లు ఎత్తాల్సిందే, గేట్లు ఎత్తుతూ కాలువలు బంద్ చేయాల్సిందే, కాలువలు బంద్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ దాన్ని కట్టడి చేసుకుంటూ వచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అందరితో చీఫ్ సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టుకొని రిలీఫ్ మెజర్స్ గురించి రివ్యూ చేసుకుంటూ వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేరుగా అక్కడ కూర్చొని ఆ నీటి ఒడ్డును కూర్చొని ఒడ్డును కూర్చొని తీసుకున్నటువంటి చర్యలు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు జిల్లా అంతా తిరుగుతూ, అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రకంగా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు మనం కాపాడుకోగలిగే వాళ్ళ ప్రాణం. వీటన్నిటినీ చేస్తూనే మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూడాలని హైదరాబాద్ నుంచి వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ హెలికాప్టర్లు నిజంగా ఆ బ్రిడ్జి పై ఉన్నటువంటి 9 మందిని రక్షించడం కోసం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరూ అన్ని రకాలుగా అన్ని నేవల్ బేస్లు అందరితో మాట్లాడి హెలికాప్టర్ ఫ్లై చేయించాలంటే ఆ ఫ్లై చేయాల్సిన బేస్ దగ్గర వాతావరణం అనుకూలించట్లేదు, ఖమ్మం దగ్గర ఇక్కడ వాతావరణం అనుకూలించట్లేదు. డిఫెన్స్ అధికారులు కూడా చివరికి నిస్సహాయంగా అశక్తతను వ్యక్తపరుస్తూ వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకొని వాళ్ళని రక్షించే కార్యక్రమాలు చేసింది. ఇలా చేస్తూ కూడా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయాలని నేరుగా ప్రజలను కలిసి వాళ్ళ బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు బయలుదేరి వచ్చినందుకు ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా రేపు పర్యటనకు వెళ్తా ఉన్నారు. ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు. తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈరోజు రేపు ఎల్లుండి గడవటం కోసం, దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్లని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం మంచినూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం. అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపు ఎల్లుండి వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ 10,000 రూపాయలు నగదు కూడా ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు. సరే, మిగతా నష్టపరిహారాన్ని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. అంచనాలు వేయండి, వేసిన అంచనాలని లెక్కగట్టి తగు రీతిలో సాధ్యమైనంత మేరకు ఇది మన ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా మీకు అండగా ఉండటం కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామని చాలా స్పష్టంగా వారు అక్కడ బయట బాధితులతో వరద బాధితులతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. తప్పనిసరిగా జరిగిన నష్టాన్ని ఇది ప్రకృతి వైపరీత్యం, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సరే అనేక కారణాలు, ఆ కారణాలన్నింటిలో సరే అనుభవం కలిగినటువంటి వాళ్ళు, గతంలో పాలించినటువంటి వాళ్ళు, అన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని ఒక అడ్డగోలు మాటలు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లకి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ ఆభాసపాలు చేయాలనేటువంటి కార్యక్రమం పాల్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహకారాలకి మీరు కూడా చేదోడు అదురుగుండి వాళ్ళకి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు భయభ్రాంతులు గురి చేసేటట్టు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తే
పేదల జీవితాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది సరైన కాదని వారు చెప్తూ తప్పనిసరిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలు ఆదుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకోసమే యావత్ మంత్రిమండలి అంతా కదిలి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ముందుగా ఇవాళ సూర్యాపేట చూశారు, ఇవాళ ఖమ్మం చూశారు, రేపొద్దున ఇంకా కొన్ని జిల్లాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలికంగా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి నేరుగా ప్రధానమంత్రి గారితో లేకపోతే రిలీఫ్, రిహాబిలిటేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు. అంటే ఎక్కడ అవకాశం దొరికినా, ఏమాత్రం అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితుల్ని, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కాపాడటం కోసమే అనుక్షణం తప్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసమే నేను ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. తప్పనిసరిగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా, ఆందోళన చెందబాకండి. ఈ ప్రభుత్వం మనది, మీకోసం ప్రభుత్వం అండగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కార్యకలాపాలు తీసుకొని ముందుకు పోతున్నందుకు వారికి, మిగతా నా సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి 3 రోజులు వర్షాల్లో నిలబడి మీరు చేసినటువంటి చర్యలను అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాగే మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అధికారులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ భట్టి గారు. పవర్ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి పక్క జిల్లాలు కానీ అవసరమైతే మెటీరియల్, స్టాఫ్ని కూడా ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాని తర్వాత ఒక 6 గ్రామాల పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్. ఇదంతా 7:30 వరకు మాకు సమాచారం అందంగానే సార్, ఆ రోజు మధ్యాహ్నమే గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్, కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. కాన్ఫరెన్స్లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్. రెస్పాన్స్ టైం ఒక 35-40 మినిట్స్లో అధికారులందరూ రంగంలో ఉండి మదిరా మున్సిపాలిటీలో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటూ 6 రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్గా జరిగింది సార్. ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్. గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక 6 చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్. కానీ స్వయంగా వెళ్ళే పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ సీఎం గారు కూడా వాజ్ కైండ్ ఇనఫ్ టు అరైవ్ ఎట్ ద స్పాట్ సార్. సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్. ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్కు వెళ్ళడం వల్ల సార్, ఖమ్మం, కూసుమంచి, ఇక్కడ మన నార్త్లో తిరుమలపాలెం వైపు వీ స్టార్టెడ్ సీయింగ్ వెరీ హెవీ షవర్స్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్. ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్, దాదాపు 30 నుంచి 40 నిమిషాల్లో సార్ ప్రతిసారి ప్రతి సైట్లో వీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సార్. ఫ్లాష్ ఫ్లడింగ్ వల్ల సార్ మేము అనుకున్న ఛానల్స్లో వాటర్ ఫ్లో అనేది అవ్వలేదు సార్. ఛానల్స్ బ్రేక్ అవ్వడం అనేది ప్రతి చోట్ల మేము చూడడం జరిగింది సార్. దీనివల్ల మా ప్లాన్ కొంచెం మాడిఫై చేసే పని వచ్చింది సార్. మనం అనుకోని ప్రాంతాల్లో ప్రమాదాలు కనపడడం జరిగింది సార్. రెండో రోజు ఈ సెంటర్స్లో మేము ఫోకస్ చేయడం వల్ల సార్, కూసుమంచి, తిరుమలపాలెంలో మళ్ళీ సడన్గా రోడ్ కట్ అవ్వడం వల్ల సడన్గా ఊరు చుట్టూరు అజ్మేరా తాండా అని ఒక చోట్లో సార్, నాయకన్గూడెం అనే చోట్లో సార్ ఊరు చుట్టూరు వాటర్ సడన్గా వచ్చేసింది సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 or 2 హౌసెస్ సార్. ఊరంతా చుట్టూరు ఉండడం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయింది సార్. ఆ రోజంతా వీ హ్యావ్ ఐ షుడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సార్. ఎన్డీఆర్ఎఫ్ బృందంను కూడా మాకు ములుగు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. స్టేషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వీ కెప్ట్ యూటిలైజింగ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టు కండక్ట్ రెస్క్యూ సార్. ఏదైనా కానీ సార్, బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ సార్, ఈ వెదర్ వల్ల హెలికాప్టర్ రిలీఫ్ అనేది మాకు 6-7 గంటలు అందడం అనేది ఇట్ కుదరలేదు సార్. బికాస్ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి సార్. ఆంధ్ర వైపు కూడా ఉప మంత్రివర్యులు కూడా, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా స్వయంగా పర్సూ చేయడం వల్ల మాకు ఒక హెలికాప్టర్ అలాట్ అయింది సార్. బట్ అది గుంటూరులో రిలీఫ్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల దాదాపు 6-6:30కు అరైవ్ అయ్యారు సార్. అప్పటికే చీకటి అవడం వల్ల ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్ సార్. ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మాకు ఆ రోజు సార్ అవుట్ ఆఫ్ 196 పీపుల్ హూ వర్ ట్రాప్డ్ ఇన్ వేరియస్ ఏరియాస్ సార్, 193 people were saved successfully sir. Muguru, I know every death is valuable sir, but 3 deaths we could not avoid sir. వివిధ కారణాల వల్ల కొట్టుకుపోవడం అనేది జరిగింది సార్.
బట్ 193 పీపుల్ వర్ సేవ్డ్ సార్. రాత్రి 10:30కి మన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అదే మీడియా వాళ్ళు కూడా చూడడం జరిగింది సార్. స్వయంగా మంత్రివర్యులు రావడం జరిగింది సార్. అక్కడ వచ్చి ఎలాగో ఒకటి రెస్క్యూ చేయాలి కాబట్టి బోట్స్ పెట్టో జేసీబీలు పెట్టో ఎలాగో ఒకటి రెస్క్యూ చేయడం జరిగింది సార్. 9 out of 9 వర్ సేవ్డ్ ఇన్ దట్ నైట్ ఆల్సో సార్. ఇప్పుడు ఇదంతా కుదిరిన తర్వాత సార్ వీఆర్ ఆల్సో వెరీ అవేర్ సార్ దట్ రెస్క్యూ చేయడం ఒకటే కాదు, నెక్స్ట్ డే రిలీఫ్ యాక్టివిటీస్ కూడా తీవ్రంగా మేము ప్లాన్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ ఈ హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ రెస్టరేషన్ సార్. ఈ 5 అంశాలపైన మేము పొద్దున్న నుంచే ఈ పనిలో ఉన్నాం సార్. శానిటేషన్ పరంగా కూడా మేము హెల్త్ పరంగా యాంటీవెనం లాంటివి కూడా స్టేషన్ చేస్తూ సార్. శానిటేషన్ ప్రత్యేక పొందాలి సార్. మామూలుగా చేత్తో చిన్న చిన్న చీపులతో ఇది క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు సార్. మంత్రివర్యులు ఆదేశాల మేరుగా ట్యాంకర్స్ని సప్లై ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. 60 ట్యాంకర్స్తో పొద్దున్న నుంచి మేము ప్రతి ఇంట్లో ఉన్న సిల్ట్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రక్రియని పెట్టుకోవడం జరిగింది సార్. 3వ ప్రయారిటీ ఐటమ్ సార్ డ్రింకింగ్ వాటర్ సార్. జిల్లాలో 8 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. వీటిలో 4 నిన్నటికి దేవర్ నాన్ ఫంక్షనల్ సార్. 2 సబ్ సెంటర్ ఇనండేట్ అవడం వల్ల, 2 వేరే కారణాల వల్ల సార్, వాళ్ళు మషినరీ ఇనండేట్ అవడం వల్ల. వీఆర్ హ్యాపీ టు రిపోర్ట్ సార్ అవుట్ ఆఫ్ 8, 7 హ్యావ్ బీన్ బ్రాట్ బ్యాక్ ఆన్ లైన్ సార్. 1 more remains sir. We are very confident by tomorrow afternoon we will bring it back online sir. Water supply కూడా డిజర్ట్ అవ్వకుండా చూసుకుంటాం సార్. లైన్లో do you need any direction or clarification? You tell me that report. Yes sir. Do you need any financial assistance or otherwise any direction? Sir, all these are whatever yes, you have taken that yes, you yes. give me the written report. Yes sir. And if you want any Yes sir. direction from the government, if you are Sir. seeking any direction from Sir. the government, if there is anything, Sir. let me know. Yes. I will give you the direction. థ్యాంక్ యూ సార్. సార్ ఫండ్స్ తమరు అలాట్ ఆల్రెడీ చేశారు సార్. ఫండ్స్ వీ రిక్వైర్డ్ వెరీ డెస్పరేట్లీ సార్. థ్యాంక్ యూ ఫర్ ది అలాట్మెంట్ సార్. దీంతో సహా మాకు తమరు మాట్లాడంగానే మంత్రివర్యులు మాట్లాడంగానే వీ హ్యావ్ రిసీవ్డ్ 2 more NDRF టీమ్స్ సార్. ఇవి కూడా రేపటి నుంచి పనిలో పెట్టడం జరుగుతుంది సార్. ఒకటే టీంతో మనం ఇప్పటివరకు చేశాం సార్. హెలికాప్టర్స్ కూడా 2 స్టేషన్ చేసి పెట్టారు సార్ తమరు. ఆ హెలికాప్టర్స్ కూడా దే ఆర్ ఆన్ డిమాండ్ బేసిస్ సార్. వెన్ ఎవర్ రిక్వైర్డ్ వీ విల్ ఫోకస్ ఆన్ దెమ్ సార్. అధికారులు కూడా తమ స్టేట్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగాన్ని పాల్పరచడానికి పంపించడం జరిగింది సార్. వీ విల్ యూటిలైజ్ ఫుల్లీ సార్. Sir, anything else, sir? We really thank you for keeping an open channel with us, sir. Any evolving issue which happens, we will directly communicate with CMO and Mantivarul, sir. We will ensure that in 3-4 days, Tamara Ichina Adesal Prakaram, we will bring all our 26 lakh people in this district out of the danger zone, sir. Okay. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. గౌరవనీయులు, ఈరోజు ఇంత ఉపద్రవం జరగగానే వెంటనే బయలుదేరి రోడ్డు మార్గాన పెద్దగా ఎఫెక్ట్ అయినటువంటి ఖమ్మం జిల్లా, పక్కనే ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాను కూడా పరిశీలించి పశు సంపద నష్టం, ప్రభుత్వం యొక్క ఆస్తులు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాల వ్యవసాయ పంటల నష్టం కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటున్నారు. గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ, R&B శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది. నేను స్వయంగా దాదాపుగా 2 రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశ దిశ నిర్దేశిస్తూ
దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. అయినా దురదృష్టకరం, అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 16 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత పశు సంపద నష్టపోవడం, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. ఈ నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనో కమాండ్ కంట్రోల్ రూమ్లోనో ఉండి పర్యవేక్షించడం, ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని, మున్నేరు వాగు వాళ్ళపైన చూపించిన ప్రకోపం, తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం. అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను, కష్టాలను పరిశీలించడం, అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సాంత్వన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటు రోగాలు, ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు, ఇళ్లకు, కుటుంబాలకు బురద రావడం, వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం, తద్వారా అంటు రోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ అంటు రోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ, సున్నం కానీ, లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడద నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ, కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి, అంటు రోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ 48 గంటలు నిరంతరం పనిచేసిండ్రు. వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం.